హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే కాచిని జగదాత్రి దగ్గర బూచిని కేదార్ దగ్గర పడుకోమని చెప్పడంతో సరే అని చెప్పి అలా గదుల్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కాచి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా తను పిల్లో తీసుకొని మధ్యలో వేస్తుంది. ఇక అప్పుడు జగదాత్రి, కాచి ఈ పిల్లో ఎందుకు వేసావు అని అంటే, నీకు కాళ్ళేసే అలవాటు ఏమైనా ఉందా అని అంటే, ఏమీ లేదు అని అంటూ జగదాత్రి అంటుంది. నాకు మాత్రం గురక పెట్టే అలవాటు ఉంది అని అంటూ సైలెంట్గా పడుకుంటుంది. ఇంకా మాట్లాడుకుందామన్నా సరే వినకుండా తనను బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది. ఇక జగదాత్రి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఇంకా పడుకోవాలని చెప్పేసి పడుకుంటుంది. ఆ తర్వాత కేదార్ అలాగే బూచి ఇద్దరు కూడా ఆ బెడ్ మీదకి వచ్చేస్తారు కదా. అప్పుడే బూచి ఇలా అంటాడు, నువ్వు నీ వల్ల చూడు ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చూసావా బామర్ది అని అంటూ ఉంటే, ఇక అప్పుడే కేదార్, ఇంకా ఎన్ని రోజులే, కొన్ని రోజులే కదా, 16 రోజుల పండుగ అయ్యేదాకా కదా ఇలా పడుకోమన్నారు అని అంటూ ఉంటే, నాకు మాత్రం నా కాచిని దూరం చేసి నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటూ సీరియస్ అవుతాడు. పడుకో ఇక అని చెప్పి అంటాడు. అలా అని ఇంకా కాళ్ళు వేసి చేతులు వేసి అలాంటి అలవాటేం లేదు కదా, నాకైతే అలాంటివి నచ్చవు అని అంటూ బూచి పడుకుంటాడు. ఇక అప్పుడే కేదార్ ఇలా అంటూ ఉంటాడు, అవును నీకు నిద్ర వస్తుందా అని అంటాడు. ఇంకా ఎక్కడ నిద్ర, నీ పక్కన ఉండగా నాకు నిద్ర వస్తుందా, నా కాచి గురక పెట్టింది సరే దాని దగ్గరే నాకు బాగుంటుంది అని బూచి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. తనకి నిద్ర పట్టదు, అలా పడుకోవాలని కూడా అనిపించదు. ఇక అప్పుడే కేదార్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలో జగదాత్రి పడుకుంటుంది కదా. ఇక బూచి గురక పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇక బాగా సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో ఇంత పెద్దగా గురక పెడుతుంది ఏంటి, కాచి కాచి అని అంటూ పిలుస్తూ ఉంటుంది. అయినా సరే కాచి వినకుండా ఇంకా తను ఫుల్గా నిద్రలో ఉంటుంది కదా, అలాగే గురక పెడుతూ పడుకొని ఉంటుంది. ఇంకా గురకని తట్టుకోలేక జగదాత్రి తల పట్టుకుంటుంది. ఇంకా చెవులు మూసుకుంటూ ఉంటుంది. ఎంత చేసినా ఆ గురక శబ్దంకి జగదాత్రికి నిద్ర పట్టదు. ఇక ఇక్కడేమో బూచి నిండా కప్పుకొని పడుకుంటాడు. కేదార్ ఆలోచిస్తాడు, ఎలాగైనా ఈ గదిలో నుంచి నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. ఇక అప్పుడే బూచితో ఒకసారి పిలిచి మాట్లాడతాడు. నేను వెళ్ళి హాల్లో పడుకోవాలా బావా అని అడుగుతాడు. అలా అడిగేసరికి, పడుకుంటావు, నువ్వు వెళ్ళి పడుకుంటే చూసావా అందరూ ఎంత సీరియస్ అయ్యారో మీ విషయం గురించి, చూడు నువ్వు ఇక్కడే పడుకో, హాల్లోకి వెళ్ళి పడుకోకూడదు అని సీరియస్గా అనటంతో సరే అని చెప్పేసి కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా బూచి నిద్రపోవడంతో కేదార్ కావాలని ఆలోచించి ఏదో ఒకటి చేయాలి అని అనుకుని కావాలని కాళ్ళు వేసి పడుకుంటాడు. బూచి చూసి కాలు తీసేసి మళ్ళీ పడుకుంటాడు. అప్పుడు చేతులు కాళ్ళు రెండు వేసి గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టుకుంటూ బూచిని పట్టుకొని పడుకుంటాడు కేదార్. అది చూసి లే అని చెప్పి అంటూ లేపుతాడు. ఏంటిది, చిచి ఇంత దరిద్రంగా చేస్తున్నావే నువ్వు, నిన్ను చూస్తే సైలెంట్గా కనిపిస్తావు, నీ వేషాలన్నీ ఇలా ఉన్నాయేంటి అని బూచి అంటాడు. ఇక అప్పుడే కేదార్, ఏంటి బావా ఏమైంది అని అంటే, ఏమైందా, ఏం కావాలి నీకు అని సీరియస్గా అంటాడు. ఇక అందుకే నేను చెప్పాను, నువ్వు ఇలా కసురుకుంటున్నావు నన్ను, నేను అప్పుడే హాల్లో వెళ్ళి పడుకుంటానని చెప్పాను, కానీ నువ్వే వద్దని చెప్పావు అని అంటే, అయితే నీకు ఈ బాధ భరించడం కంటే నువ్వు హాల్లోకి వెళ్ళిపోవటమే కరెక్ట్, పో హాల్లో వెళ్ళి పడుకోపో అని అంటాడు బూచి. ఇక అప్పుడే కేదార్ అంటాడు, నువ్వు ఎవరికీ చెప్పవు కదా నేను వెళ్ళిపోయానని అని అంటూ ఉంటే, ఎవరికి చెప్పను, నువ్వు వెళ్ళు, నేను కూడా పంపించానని నువ్వెవ్వరికీ చెప్పొద్దు అని అంటూ బూచి అంటే, సరే చెప్పనులే అని అంటూ ఇద్దరు మాట్లాడుకొని ఇంకా అప్పుడే కేదార్ పిల్లో తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జగదాత్రి పడుకుంటుంది కదా. ఇంకా అప్పుడు కాచి మళ్ళీ ఇటువైపు తిరిగి ఆ గురక శబ్దంతో పాటు జగదాత్రి మీద కాళ్ళు చేతులు వేసేసి గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి 1 2 3 అని చెప్పి గట్టిగా అరిచి పైకి లేచి ఇంకా అక్కడ నుంచి పిల్లో తీసుకుంటూ ఉంటుంది. అయినా తన నుంచి పిల్లో రాకపోవడంతో ఇంకో పిల్లో తీసుకొని బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఇటు పక్క నుంచి కేదార్, ఇటు పక్క నుంచి జగదాత్రి ఇద్దరు వచ్చి మధ్యలో డాష్ ఇచ్చుకుంటారు. అప్పుడు ఒక్కసారిగా చూసుకొని భయపడుతుంది జగదాత్రి. అమ్మ నువ్వా, నేను ఇంకెంత భయపడ్డానో తెలుసా అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు ఇలా వచ్చావు అని అంటూ ఉంటే, అక్కడ కాచి గురక ఉంది చూసావా, చంపేస్తుంది, ఆ గురక శబ్దంకి నిద్ర ఇక్కడ వస్తుంది నాకు అని అంటూ జగదాత్రి అంటుంది. ఇక నువ్వేంటి ఇలా వచ్చావు అని అంటే, బూచి బావగారు ఉన్నారు కదా, మామూలుగా లేడు, అసలు గట్టిగా పట్టుకుంటున్నాడు, వాటేసుకుంటున్నాడు, ఐ లవ్ యూ చెప్తున్నాడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, అందుకే నేనే వెళ్ళేసి వచ్చాను అని అంటూ ఇలా అబద్ధం చెప్తాడు కేదార్. అప్పుడే బూచి వచ్చి, చెప్పు, ఇంకా చెప్పు, నా మీద ఇంకేమైనా ఉన్నాయా చెప్పు అని అంటాడు. ఏంటన్నయ్యా నువ్వు కూడా లేచొచ్చావు అని అంటే, ఇప్పుడు
ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలే అని అంటూ చెప్తే కేదార్ అబద్ధం చెప్తున్నాడా? లేదు అబద్ధం చెప్పడు. అంటే అసలు ఏం జరిగిందో చెప్పాలా నేను అని బూచి అంటాడు. ఏం జరిగిందన్నయ్య అని జగదాత్రి అంటే ఏం జరిగిందా? నా మీద కాళ్ళు వేశాడు, చేతులు వేశాడు, అన్నీ వేసేస్తున్నాడు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అంతేకాదు ఐ లవ్ యూ అంటున్నాడు అని అంటే అవునా ఇదంతా చేశాడా కేదార్? నువ్వు చేసావా అని జగదాత్రి అంటే లేదు నేను చేయలేదు. అంటే ఏ బామ్మర్ది నిజం చెప్పు, నేను చూడు మళ్ళీ ఏం చేస్తాను అని అనేసరికి ఇక అవుననుకో, ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు కాబట్టి అవుననుకో అని అంటే అనుకోవటం ఏంటి నిజమే కదా అని బూచి అంటాడు. అలా అనేసరికి జగదాత్రి చూసి అమ్మా కేదార్ నీలో ఇంత టాలెంట్ ఉందా అని అంటూ ఉంటే ఎందుకు లేదు చెల్లమ్మ, మామూలు టాలెంట్ కాదు అది. అమ్మో తట్టుకోలేకపోయాను, వీడితో భరించడం కంటే ఇలా బయటికి రావటం బెటర్ అనిపించింది నాకు కూడా అని అంటే ఇక అప్పుడే మరి బయట పడుకుంటే అత్తయ్య వాళ్ళకి తెలిస్తే గొడవ అయిపోతుంది కదా అని అంటే గొడవ అయిపోతుంది అందుకే కదా ఈ కేదార్ని పంపించాను, నేను వెళ్ళి పడుకుంటాను, ఇంకా బయట ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నేను లోపల నువ్వు బయట అని ఎవరికి చెప్పొద్దు బామర్ది అని అంటే సరే అంటాడు కేదార్. ఇక అలా పూచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు ఇలా టచ్ అవుతారు. మళ్ళీ రొమాంటిక్గా ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు జగదాత్రి పైకి వెళ్తూ ఉంటాడు కేదార్. జగదాత్రి ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే నేను ఇంకా వేరే వాళ్ళ మీద చేస్తున్నానా ఏంటి, నా భార్య మీదే కదా అని అంటూ కేదార్ ఇలా జగదాత్రి పైకి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే జగదాత్రి అమ్మో అత్తయ్య అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది హాల్లో పడుకోవటానికి. ఇక కేదార్ కూడా వెళ్ళి అలా పడుకుంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కౌశికి కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే ఇక్కడేమో నిషి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా ఈ జగదాత్రిని మనం పట్టుకోవాలి, మన యువరాజ్ దగ్గరికి రానివ్వకుండా చేయాలి. అసలు యువరాజ్ ఈ పాటికి వెళ్ళిపోయేవాడు, ఇంకా ఆ జేడీయే ప్రతిసారి ఇంకా అడ్డుపడుతుంది. జేడీని అడ్డుకోవాలి అంటే మన వల్ల కాదు, కౌశికి మాత్రమే, కౌశికిని జేడీకి తగలబెట్టాలి అని చెప్పి ఆలోచించుకుంటారు. ఆ తర్వాత ఇంకా బూచి అలా పడుకొని సిస్టర్ నాకు ఒక కాఫీ అని అంటే జగదాత్రి అలాగే అన్నయ్య తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత కౌశికి కూడా అక్కడే ఉంటుంది. ఇక అప్పుడు కేదార్ జగదాత్రి దగ్గర ఉండి ఇలా పేపర్తో గాలి విసురుతూ ఉంటాడు. ఇక అప్పుడు జగదాత్రి అందరూ హాల్లో ఉన్నారు కదా, నీకు ఈ కిచెన్లో నా దగ్గర పనేంటి అని జగదాత్రి అంటే నా భార్య ఇలా కష్టపడుతూ ఉంటే నేను మాత్రం అలా కూర్చోవటం కరెక్ట్ కాదు కదా, అందుకని నా భార్యకి హెల్ప్ చేస్తున్నా. అంటే ఏం చేస్తున్నావు నువ్వు, ఇది హెల్పా అని ఏంటో జగదాత్రి అంటే చూసావా ఎంత కష్టపడుతుందో, అందుకని తనకి గాలి విసురుతున్నా అని అంటూ గాలి విసురుతూ ఉంటాడు కేదార్. ఇక అప్పుడే నువ్వు ఇక్కడ ఏం పాడు చేయకుండా ఉంటే చాలు, నువ్వు వెళ్ళిపో అని అనేసరికి లేదు నేను ఇక్కడే ఉంటా అని అంటూ కేదార్ ఇలా గాలి విసురుతూ ఉంటే ఇంకా కేదార్ చేతిలో ఉన్న పేపర్ దాత్రికి తగిలి ఇంకా అప్పుడే కాఫీ ఒలిగిపోతుంది. అది చూసి సీరియస్గా చూస్తూ ఉంటే అమ్మో ఇలా పడిపోయింది కదా, నేను ఇక్కడ ఉండటం కంటే హాల్లో ఉండటమే బెటర్, నేను వెళ్తాను అని ఏంటో కేదార్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే జగదాత్రి నవ్వుకుంటుంది. ఇక అలా కాఫీ తీసుకొచ్చేసి బూచికి ఇస్తుంది. ఆ తర్వాత కౌశికి ఇచ్చేసి అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అంతలో ఆఫీస్ నుంచి ఒక అతను వస్తాడు. రండి కూర్చోండి అని అంటూ కౌశికి కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏం తీసుకుంటారు అని అంటే ఏమీ వద్దు మేడం, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పడానికి వచ్చాను అంటే అప్పుడే అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఏంటి ఆ విషయం అని కౌశికి అడిగితే అదే మనం ఎక్స్పోర్ట్ గురించి, బెనర్జీ ఇండస్ట్రీస్ వాళ్ళ ఎక్స్పోర్టింగ్ గురించి, అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ కంటైనర్స్ అన్నీ ఇక్కడికి వస్తే కానీ ఇంకా దాని ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అంటే అసలు కంటైనర్స్ ఎందుకు ఆగిపోయాయి అని అంటూ జగదాత్రి అడుగుతుంది. అంటే దానికి యువరాజ్ సంతకం కావాలి, యువరాజ్ కదా దానికి CEO, యువరాజ్ సంతకం అయితే కానీ ఆ కంటైనర్స్ అన్నీ ఇక్కడికి రావు. కంటైనర్స్ వచ్చాయి అంటే ఇంకా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేకపోతే బెనర్జీ వాళ్ళకి 57 కోట్లు మనం కట్టాల్సి వస్తుంది మేడం, మన కంపెనీకి లాస్ కూడా అవుతుంది, చెడ్డ పేరు కూడా వస్తుంది, అందుకని యువరాజ్ వచ్చి సంతకం చేస్తే ఆ కంటైనర్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి అని చెప్పగానే జగదాత్రి ఇదే మంచి సమయం, నిషి వాళ్ళ చేత యువరాజ్ బయటికి వచ్చేలా చేయాలి అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది. అంటే ఆ కంటైనర్స్ రాకపోతే 50 కోట్లు నష్టం వస్తుందా అని అంటే అవును అనేసరికి నిషి అలాగే వైజయంతి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అమ్మో 50 కోట్ల అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు. అవును 50 కోట్లు నష్టం జరుగుతుంది, ఇంకా చెడ్డ పేరు వస్తుంది అంటే కౌశికి కంగారు పడుతూ అవును ఇప్పుడు ఏం చేయాలి, దానికి సంతకాలు యువరాజ్ పెడితే కానీ బయటికి రాలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో సడన్గా కేదార్ వైపు చూస్తుంది.
కౌశికి అలా చూస్తూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో సుధాకర్ ఇలా అంటాడు, మరి ఇప్పుడు యువరాజ్ ఇక్కడ లేడు అంటే మావయ్య గారు యువరాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు అన్నారు కదా, యువరాజ్కి ఎలాగైనా ఈ విషయం తెలిసేలా చేస్తే చాలు, యువరాజ్ ఇక్కడికి వచ్చేస్తే సంతకం ఒకటి చేసేస్తే ఈ 50 కోట్లు మిగిలిపోతాయి కదా అని అనేసరికి నిషి ఆలోచిస్తూ వైజయంతి వైపు చూసి ఇలా సైగ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు జగదాత్రి చూస్తూ ఉంటుంది, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవును యువరాజ్ వస్తే కానీ దీనికి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అంటే అప్పుడు సుధాకర్ అంటాడు, అయితే కొత్త సీఈఓని పెట్టేద్దామా కౌశికి అని అంటే ఇక అప్పుడు కౌశికి ఆలోచిస్తూ ఇంకా కేదార్ వైపు చూస్తూ నేను అదే ఆలోచిస్తున్నాను బాబాయ్ అంటే కొత్త సీఈఓనా ఎవరిని పెడతారు యువరాజే కదా దానికి అని అంటే ఇక అప్పుడు కౌశికి అంటుంది, మీరు ఎవరు ఏమీ అనుకోకపోతే నేను ఈ కంపెనీకి సీఈఓగా మన కేదార్ని చేద్దాం అనుకుంటున్నాను అని అనేసరికి ఒక్కసారిగా నిషి వైజయంతి వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు వదినా, అసలు సీఈఓని కేదార్ని ఎలా చేయాలి అనుకుంటున్నావు అని గట్టిగా నిషి అరుస్తూ ఉంటుంది. కౌశికి అన్ని సీఈఓని కేదార్ని చేస్తాననగానే జగదాత్రి కేదార్ ఇద్దరు చాలా సంతోషపడతారు. అసలు సీఈఓ అంటే ఏంటో తెలుసు కదా వదిన నీకు అంటే అవును ఇంటి వారసుడు అంటే బాబాయ్ కొడుకు మాత్రమే సీఈఓగా ఉండాలి అని అంటూ కౌశికి చెప్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు సీఈఓగా తనని ఎలా పెడతావమ్మి అని వైజయంతి అలా విరుచుకుపడుతుంది. ఇక అప్పుడే పిన్ని నేను చెప్పేది మీరు కాస్త ఆలోచించాలి అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా, నా కొడుకు స్థానంలో అంటే ఇప్పుడు కేదార్ సీఈఓగా ఇస్తే ఈయన ఏమవుతాడు అని అడుగుతారు, కొడుకే కావాలి కాబట్టి సీఈఓగా అసలు ఈ కొడుకు ఎక్కడి నుంచి వచ్చారు అంటారు, ఏం చెప్తారు సమాధానం అని వైజయంతి అంటే చూడు పిన్ని మీరు లాజికల్గా ఆలోచించండి, ఇప్పుడు కానీ సీఈఓగా ఉండి సంతకం పెట్టకపోతే 50 కోట్లు కట్టాల్సి వస్తుంది, ఆ 50 కోట్లు ఇంకా యువరాజ్ సంతకం వల్లే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది డీల్ యువరాజ్ చూసుకుంటున్నాడు కాబట్టి ఆ 50 కోట్ల నష్టపరిహారం మీరే కట్టాలి, దానివల్ల వచ్చే సమస్యలకి బాధ్యత మీరే వహించాలి అని అంటూ సీరియస్గా కౌశికి చెప్తుంది. అలా చెప్పేసరికి వైజయంతి వాళ్ళు ఆలోచనలో పడిపోతారు. చెప్పండి దీన్ని మీరే ఆలోచించుకొని చెప్పండి అని అంటే సరే మేము ఆలోచించుకుంటాం అని ముగ్గురు బయటికి వెళ్తారు. ఇక వైజయంతి వాళ్ళ మరిది అలాగే నిషి బయటికి వెళ్ళి ఏం చేద్దాం అత్తయ్య ఇప్పుడు కేదార్ ఈ ఇంటికి కొడుకుగా ఒప్పేసుకున్నట్టే అవుతుంది అని అంటే నేను అదే కంగారు పడుతున్నానమ్మి, ఇంకా ఈ సమయంలో యువరాజ్ లేకుండా పోయాడు, యువరాజ్ ఉండుంటే ఈ సమస్య వచ్చేది కాదు, ఒక్కసారి యువరాజ్తో మాట్లాడదామంటే ఇక యువరాజ్కి ఫోన్ చేస్తుంది నిషి. ఇక అప్పుడే యువరాజ్కి జరిగిందంతా చెప్తే ఇక యువరాజ్ కేదార్ ఇలా సీఈఓగా చేస్తానని చెప్పింది వదినా అని చెప్తే యువరాజ్ చాలా కోపంగా వాడిని సీఈఓగా ఎలా చేస్తారు, వాడిని ఇప్పుడు సీఈఓగా కూర్చోబెడితే ఇంటి వారసుడని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది, నేను ఆలోచించుకొని చెప్తాను, వాడు మాత్రం సీఈఓగా అవ్వకూడదు అని యువరాజ్ చెప్తాడు. ఇక అప్పుడే సరే అని చెప్పేసి నిషి అంటుంది, ఇక మనం ఆలోచించుకుంటామని వదినతో చెప్దాం అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత కేదార్ చాలా హ్యాపీగా ఉంటాడు. సుధాకర్ బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా తనకి ఊపిరాడకపోవడంతో కేదార్ పరిగెత్తుకొని వచ్చి హెల్ప్ చేస్తాడు సుధాకర్కి.